అంటే కోర్టులో స్టే ఉన్నప్పటికీ కూడా వాటిని ధిక్కరిస్తూ రిజిస్టర్ చేశారని సత్తార్పై అభియోగంతో సత్తార్ని సబ్ రిజిస్టర్ సత్తార్ని సస్పెండ్ చేశారు ఉన్నతాధికారి. వాస్తవంగా ఆ స్థలంపై స్టే ఉన్నప్పటికీ కూడా సబ్ రిజిస్టర్ సత్తారు వాటిని కోర్టు ఇచ్చినటువంటి స్టేని ధిక్కరిస్తూ మీకు సంబంధించిన స్థలం అంటే మీ స్థలం సంబంధించిన స్థలంలో కోర్టు ఆర్డర్ ఉన్నప్పటికీ కూడా సబ్ రిజిస్టర్ అబ్దుల్ సత్తార్ గారు వాటి స్థలం మీకు ఎవరెవరికి మధ్య నడుస్తుంది కోర్టు? ప్రొద్దుటూరు తాలూకా కోనేటి కాలువ వీధిలో 23-366 డోర్ నెంబర్ గల పాత ఇల్లు కింద వచ్చేసి షాప్ ఉండేది. ఇది హాఫ్ సెంటర్ 1927లో మా తల్లి గారైన దోషి గారు పూల గుర్రప్ప దగ్గర నుంచి కొనుగోలు చేసేట్లో నాకు అంటే కర్మలకు మస్తాన్కు అలీకి ముగ్గురికి దాని విక్రయం రాసి ఇచ్చారు. 2004లో మాకెవరికి తెలియకుండా ఈ అలిగేషన్ తప్పుడు మనిషి అయిన మహబూబ్ వరుసగా క్యాన్సిల్ చేశారు. సో మరలా దీన్నే 2010లో మా సిస్టర్స్ పేరు మీద మళ్ళీ దాని విక్రయం చేశారు. 2011లో మేము ఇష్యూడ్ డిక్లరేషన్ కింద ప్రొద్దుటూరు అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి దాంట్లో అంటే మీ చెల్లెలకు మీ తల్లిగారు రాసి మీ మీద ఉన్నటువంటి రిజిస్టర్ రద్దు చేసుకుని తర్వాత మీ చెల్లెలకు రిజిస్టర్ చేశారు. సో దానికి సంబంధించి మళ్ళీ మీరు కోర్టుకు వెళ్ళారు. కోర్టులో వెళ్ళిన తర్వాత 2015 జనవరిన కోర్టు 2015 జనవరిన కోర్టు వచ్చేసేసి మాకు 35/2015 కింద జడ్జిమెంట్ ఇచ్చారు. ఇచ్చి దీంట్లో సర్వ హక్కులు మా ముగ్గురికే మొదట దాని తీసుకున్న మొత్తం రిజిస్ట్రేషన్ వాళ్ళకే చెందుతుంది. 2001లో మీకు రిజిస్టర్ చేశారు, మీకే హక్కు సర్వ హక్కులు ఉన్నాయి. ప్లస్ వాళ్ళు 2004లో చేసిన క్యాన్సిలేషన్ రద్దు ప్లస్ 2010లో చేసిన రిజిస్ట్రేషన్ రెండు చెల్లవని క్లియర్ గా కోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. మళ్ళా దాని మీద పర్మనెంట్ ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చి దీంట్లో వేరే వాళ్ళు ఎవరు ఇంటర్ఫియర్ కాకూడదని చెప్పేసి దీంట్లో మాకు పూర్తి జడ్జిమెంట్ ఆమె తర్వాత హైకోర్టు అప్పీల్ వెళ్ళడానికి 20 రోజులు మరియు 20 రోజులు స్టే ఆర్డర్ ఇచ్చినారు. అనగా 5/2/2015 నుండి 26/2/2015 వరకు 20 రోజులు ఒకసారి, మళ్ళా 1వ తేదీ మార్చి 2015 నుంచి 20వ తేదీ మార్చి 2015 వరకు 20 రోజులు అనగా 20+20 రోజులు వాళ్ళకు స్టే ఆర్డర్ ఇచ్చినది. దాని తర్వాత అనగా 20వ తేదీ మార్చి 2015 తర్వాత స్టే ఆర్డర్ లేదు. దాని మీద ఎలాంటి స్టే ఆర్డర్ లేదు. ఒక తప్పుడు మనిషి అయిన మహబూబ్ సంబంధించిన ప్రూఫ్స్ ఉన్నాయి మా దగ్గర. దీంట్లో ఇచ్చిన ఇది కోర్టు ఆర్డర్ ఉంది, తర్వాత మీకు చూపిస్తాము. దీంట్లో తర్వాత వచ్చేసి గవర్నమెంట్ లీడర్ పొద్దుటూరు సీనియర్ గవర్నమెంట్ జీపీ గారు వాళ్ళు ఇచ్చిన ఇది పేపర్ కూడా ఉంది. ఇవి రెండు మీకు చూపిస్తాం. మీకు ఎవిడెన్స్లు ఉన్నాయి మా దగ్గర, అన్ని ఎవిడెన్స్లు. ఇట్లా ఏముంది అంటే యాజ్ సీన్ ఫ్రమ్ ద రికార్డ్స్ అవైలబుల్ ద స్టే ఈస్ గ్రాంటెడ్ టిల్ 23/2015 అండ్ నో ఫర్దర్ ఎక్స్టెన్షన్ ఆఫ్ స్టే అంటే కేవలం 20వ తారీఖు 3వ నెల 2015 మాత్రమే స్టే ఉంది. తర్వాత పొడిగింపు లేదు. అక్కడికి స్టాప్ అయిపోయింది. సో దీన్ని ఒక తప్పుడు మనిషి అయిన మహబూబ్ వల్ల ప్రొద్దుటూరులో ఉండే అలిగేషన్ మనిషి అనవసరంగా ఈ స్టే ఆర్డర్ పట్టుకొని ఒక ఎక్స్పైర్ అయిపోయిన స్టే ఆర్డర్ పట్టుకొని ఒక తప్పుడు దీంతో కంప్లైంట్ చేసి అందరినీ అధికారులను వీళ్ళను అందరినీ తప్పుడు స్టే ఆర్డర్ను పట్టుకొని ఇది మేము నంద్యాలలో రిజిస్ట్రేషన్ చేసినామని చెప్పేసి మా డాక్యుమెంట్ నెంబరు అన్ని పెట్టి దీంట్లో మేమేదో తప్పు చేసినట్టు ఈ నంద్యాల సబ్ రిజిస్టర్ సార్ గారు ఏదో తప్పు చేసినట్టు ఇది చేసి సార్ గారికి ఒక గ్రూప్ ఉన్న అధికారి గారికి మాకు ఎలాంటి ఎంక్వైరీ చేయకుండా వాళ్ళు ఎలాంటి విచారణ చేయకుండా ప్రొద్దుటూరు సబ్ రిజిస్టర్ గారు మరియు కడప డిఆర్ గారు విచారణ చేసినారు. ఎలాంటి ప్రూఫ్స్ లేకుండా ఎలాంటిది లేకుండా ఒక గ్రూప్ వన్ అధికారి గారిని ఎలా డాక్యుమెంట్ నంబర్లు ఇవన్నీ మెన్షన్ చేస్తారు. ఒక క్లియర్ బాగా జిల్లును ఉన్న డాక్యుమెంట్ తీసుకొని మేమేదో ఫ్రాడ్ చేసినట్టు చేస్తారు. అసలు మీరు సరిగ్గా విచారణ చేశారా? మీరు స్టే ఆర్డర్ స్టే ఆర్డర్ ఎందుకు పబ్లిష్ చేయలేదు? ఇన్ని మీడియా దానికి ఇన్ని పేపర్ దానికి ఒక సెన్సేషనల్ న్యూస్ కదా, దీనికి ఫుల్ ఎవిడెన్స్ మీరు చూపించాలి కదా. చూపించలేదు. ఒక గ్రూప్ ఉన్న అధికారి మా డాక్యుమెంట్
మేము స్టే ఆర్డర్ని పక్కా చూపిస్తున్నాము, మీరు చూడండి, మీరు విచారించండి. మీరు కరెక్ట్ ఉంటే మీకు ఇదంతా ఇచ్చేది కాదు. ఒక జూలైన్ మా దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అన్ని మీరు చెక్ చేయండి, అన్ని చూసుకోండి, చూసి ప్రూఫ్ చేసి చేయండి. అంతేగాని ఒక తప్పుడు సమాచారం ఇచ్చిన ఒక తప్పుడు మనిషిని పట్టుకొని మీరు సరైన విచారణ లేకుండా ఇదంతా చేసి మాకు ఇమేజ్ ఎంత డ్యామేజ్ అవుతుంది, మా పనులు ఎంత పోవాలి, పేపర్లలో మా పేర్లు వచ్చినాయి, ఇది వచ్చినాయి, ఏంటి దీనికి ఏంటి మాకు పరిహారం ఏంటి మాకు చెప్పండి. ముందు ఒక తప్పుడు మనిషికి మీరు దీనిపైన మీరు కఠిన చర్యలు చట్టపరంగా తీసుకోవాలి. బిఆర్ గారి కానీ పొద్దున్నూరు సబ్ రిజిస్టర్ కానీ ఆయన వచ్చేసేసి ఆయన క్లియర్ గా మెన్షన్ చేస్తారు, దీని మీద చేయడం ఉందని చెప్పేసి నేను ఇది చేయను అని చెప్తారు. ఆయన రాసిచ్చారు నాకు. ప్రశాంత్ మాట్లాడండి, నేను చెప్పే సబ్జెక్ట్ అంటే కేవలం ఆర్డర్ 2015 20 తారీఖు 3వ నెలకి అయిపోయింది. దీనికి విలువ లేదు, అంటే ఎక్స్పైర్ అయిపోయింది, దీనికి పర్మిట్ అనేది స్టే లేదు. సో ఎందుకు ఎట్లా జరగడానికి కారణం ఏంటి అంటే అధికారులు విచారణ చేసే సమయంలో విచారణ సరిగ్గా చేయకపోవడం అంటారా, లేదంటే మిమ్మల్ని పిలిచి సరైన సమాచారం తీసుకోక మిమ్మల్ని విచారించాక మీ దగ్గర ఏవైతే ఆధారం ఉన్నటువంటి విషయాన్ని పరిగణలో తీసుకోకుండానే కేవలం మీ ఎవరైతే ఈ దౌలా అయితే వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి ఇచ్చినటువంటి కేవలం సమాచారం తీసుకొని వాటిని కేంద్రీకరించుకొని ఒక గ్రేడ్ అయినటువంటి జిల్లా సబ్ రిజిస్టర్ అయినటువంటి సత్తార్ గారిని సస్పెండ్ చేశారు. సో ఎప్పుడైనా మీరు పై అధికారులు ఎవరో కలిసారా?